సో గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో కాంప్లెక్స్ నెంబర్స్ యొక్క ప్రాపర్టీస్ని మనం చూసాం. ముఖ్యంగా రెండు కాంప్లెక్స్ నెంబర్స్ని యాడ్ చేయటం ఎలా, రెండు కాంప్లెక్స్ నెంబర్స్ని మల్టిప్లై చేయటం ఎలా, అలాగే రెండు కాంప్లెక్స్ నెంబర్ యొక్క డివిజన్ చేయటం ఎలా అనేటువంటిది ఇక్కడే ఈ డివిజన్ అనేటువంటి పాయింట్లో మనం ఒక చిన్న విషయాన్ని గమనిద్దాం. ఇక్కడ ఇప్పుడు Z1 అనేటువంటి ఒక కాంప్లెక్స్ నెంబర్ని తీసుకుందాం. A1 ప్లస్ IB1 కామా Z2 అనేటువంటి ఇంకో కాంప్లెక్స్ నెంబర్ని తీసుకుందాం. A2 ప్లస్ IB2. ఇంతకుముందు క్లాసులో మనం వాటిని గుణించడం ఎలా, వాటిని కూడటం ఎలా అనేటువంటి చూసాం. ఇప్పుడు Z1 బై Z2 కనుక్కుందాం. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసినటువంటి లాస్ట్ పాయింట్ కూడా అదే. ఇక్కడ Z1 బై Z2 రాసినట్లయితే A1 ప్లస్ IB1 బై A2 ప్లస్ IB2. ఇక్కడ మళ్ళీ గమనించినట్లయితే డినామినేటర్లో A2 ప్లస్ IB2 అనేటువంటి కాంప్లెక్స్ నెంబర్ ఉంది. సో డినామినేటర్లో కాంప్లెక్స్ నెంబర్స్ ఉండకూడదు కాబట్టి దీన్ని మనం రేషనలైజ్ చేద్దాం. A1 ప్లస్ IB1 బై A2 ప్లస్ IB2 ఇంటూ, ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, వీటిల్లో రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అన్నప్పుడు I ముందు ఉన్నటువంటి గుర్తును మాత్రమే మార్చాలి. ఇక్కడ ఇంటూ A2 మైనస్ IB2 బై A2 మైనస్ IB2. ఆల్రెడీ మనం రెండు కాంప్లెక్స్ నెంబర్స్ని మల్టిప్లై చేయటం ఎలా అనేటువంటి డిస్కస్ చేసాం. మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ చూద్దాం. A1 ఇంటూ A2, A1 A2, A1 ఇంటూ IB2, ముందు మైనస్ సైన్ ఉంది, మైనస్ I ఇంటూ A1 B2 ప్లస్ IB1 ఇంటూ A2, I ఇంటూ B1 ఇంటూ A2. హియర్ ప్లస్ ఇంటూ మైనస్, మైనస్, మోస్ట్ ఇంపార్టెంట్లీ I ఇంటూ I స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ B1 B2 బై, ఇక్కడ దీన్ని గమనించినట్లయితే మళ్ళీ A ప్లస్ IB ఇంటూ A మైనస్ IB ఈజ్ ఈక్వల్ టు A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ కాబట్టి A2 ప్లస్ IB2 ఇంటూ A2 మైనస్ IB2 ఈజ్ A2 స్క్వేర్ ప్లస్ B2 స్క్వేర్. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం రియల్ ఇమాజినరీ పార్ట్స్ కింద సపరేట్ చేసినట్లయితే A1 A2 రియల్ పార్ట్ ప్లస్ B1 B2 రియల్ పార్ట్. ఇక్కడ మైనస్ I ఇంటూ A1 B2 ప్లస్ I ఇంటూ B1 A2 ఉంది. ఇక్కడ నుంచి మైనస్ కామన్ తీయండి. కామన్ తీసినట్లయితే A1 B2 మైనస్ A2 B1 బై A2 స్క్వేర్ ప్లస్ B2 స్క్వేర్. దీన్నే ఇప్పుడు మనం కనుక ఆర్డర్ రూపంలో రాసినట్లయితే A1 A2 ప్లస్ B1 B2 బై A2 స్క్వేర్ ప్లస్ B2 స్క్వేర్ కామా మైనస్ ఆఫ్ A1 B2 మైనస్ A2 B1 బై A2 స్క్వేర్ ప్లస్ B2 స్క్వేర్. మైనస్ కామన్ తీసి మనం ఇక్కడ మల్టిప్లికేషన్ చేయటం జరిగింది. ఇక్కడ A1 A2 మైనస్ IB1 B2 ప్లస్ I ఇంటూ B1 A2 చిన్న ఇక్కడ మనం చిన్న మిస్టేక్ చేసాం. మైనస్ ఇక్కడ ప్లస్ I కామన్ తీసినట్లయితే దీని నుంచే A1 B2 ప్లస్ A2 B1 అండ్ సో
ప్లస్ ఐ ఇంటూ B1A2 కామన్ తీస్తే B1A2 మైనస్, సో ఇక్కడే దీన్ని మారుద్దాం, B1A2 మైనస్ A1B2 కింద. సో దీన్ని కూడా B1A2 మైనస్ A1B2. సో ఇది కాంప్లెక్స్ నెంబర్ యొక్క డివిజను. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటండి అంటే అక్కడ మనం దాన్ని డినామినేటర్లో ఇర్రేషనల్ నెంబర్స్ యాజ్ వెల్ యాజ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఉండకూడదు కాబట్టి ఇక్కడ ఇరువైపులా రేషనలైజ్ చేసి దీన్ని ఈ రూపంలో రాయటం జరిగింది. రెండోది, దీన్ని మళ్ళీ మీరు ఇందాట్లాగా ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక సూత్ర రూపంలో గుర్తుపెట్టుకోవచ్చు. కాదు అనుకుంటే మనం ఏదైతే ఇక్కడ ప్రొసీజర్ని మనం ఫాలో అయ్యామో ఈ ప్రొసీజర్ నుంచి కూడా మనం చేయొచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఎక్సర్సైజ్ 1A. సో ప్రాబ్లం నెంబర్ 1 కొన్ని గమనించినట్లయితే ఇక్కడ మనకి Z1 ఈజ్ ఈక్వల్ టు 2, -1, Z2 ఈజ్ ఈక్వల్ టు 6, 3. అయితే Z1 మైనస్ Z2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడగటం జరిగింది. మనం గమనించినట్లయితే ఆ రెండింటి మధ్య ఉన్న ఆపరేషన్ మైనస్, సో ప్లస్ మైనస్ ఆపరేషన్స్ చేసేప్పుడు రియల్ పార్ట్స్కి ఇమాజినరీ పార్ట్స్కి చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ Z1 ప్లస్ Z2 ఈజ్ ఈక్వల్ టు, సో Z1ని 2 మైనస్ I కింద రాద్దాం. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆపరేషన్ మైనస్, సో మైనస్ 6 ప్లస్ 6, 3ని 6 ప్లస్ 3I కింద రాద్దాం. అండ్ ఇక్కడ 2 మైనస్ I మైనస్ అది గుణించినట్లయితే -6 - 3I. ఇప్పుడు రియల్ పార్ట్స్ని కూడుకోండి. 2 - 6 -4, -I -3I -4I. దీన్ని మీరు కనుక ఆర్డర్డ్ పేరు రూపంలో రాసినట్లయితే -4, -4. Z1 మైనస్ Z2 ఈజ్ ఈక్వల్ టు -4, 4. తర్వాత ప్రాబ్లం Z1 ప్లస్ Z2, సో అది మీరు చేసుకోవచ్చు. మూడోది ఫైండ్ ఎడిటివ్ ఇన్వర్స్. ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్. అందులో మొదటి ప్రశ్న √3, 5. సో ఇక్కడ సొల్యూషన్ గివెన్ కాంప్లెక్స్ నెంబర్ లెట్ Z ఈజ్ ఈక్వల్ టు √3 ప్లస్ 5I. ఇంతకుముందు క్లాస్లో మనం డిస్కస్ చేసినట్టుగా ఎడిటివ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు -Z. అదే విషయాన్ని ఇక్కడ రాద్దాం. ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ Z ఈజ్ ఈక్వల్ టు -Z. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ √3 ప్లస్ 5I. సో ఆ బ్రాకెట్లో ఉన్నటువంటి ప్రతి పదాన్ని మైనస్ చేత గుణించండి. -√3 -5I. సో దీన్నే మీరు ఆర్డర్ పేరు రూపంలో రాసినట్లయితే -√3, -5. సో మీరు ఆర్డర్ పేరు రూపంలో రాసినా పర్వాలా, ఇక్కడ మీకు ఆపేసినా కానీ ఎటువంటి సమస్య లేదు. ఆ ప్రాబ్లంని ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2, 1 -4, 6. 2, 1 -4, 6. ఇక్కడ ఈ సమస్య మనం జాగ్రత్తగా గమనించినట్లయితే వీటి మధ్య ఉన్నటువంటి ఆపరేషన్ డాట్. సో 2, 1 డాట్ -4, 6. కాబట్టి సొల్యూషన్ ఇక్కడ Z ఈజ్ ఈక్వల్ టు 2, 1 అనే కాంప్లెక్స్ నెంబర్ని 2 ప్లస్ I ఇంటూ 1, 2 ప్లస్ I. అలాగే -4, 6 అనే కాంప్లెక్స్ నెంబర్ని -4 ప్లస్ 6I కింద రాద్దాం. మామూలుగానే మల్టిప్లికేషన్ చేసినట్లయితే 2 ఇంటూ -4 -8 అండ్ 2 ప్లస్ 6I ఈజ్ 12I. I ఇంటూ -4 -4I
and here plus into plus plus, and most importantly I into I square. I square is equal to minus 1 into 6, minus 6. Now minus 8 minus 6 is minus 14, plus 2i minus 4i is plus 8i. Now right here the question what we are asked is additive inverse. Additive inverse of z is equal to minus z. సో జడ్లో ఉన్నటువంటి ప్రతి పదాన్ని మైనస్ చేత గుణించినట్లయితే 14 మైనస్ 8i, దీన్నే ఆర్డర్డ్ పేరు రూపంలో 14 మైనస్ 8 కింద చేయవచ్చు. ఇది నెక్స్ట్. ఇప్పుడు ఇదే క్రమంలో సో రోమన్ నెంబర్ 2 మొదటి ప్రశ్న. z1 is equal to 6, 3, z2 is equal to 2, minus 1. అయితే z1 by z2 is equal to ఎంత? z1 by z2 is equal to ఎంత? ఆల్రెడీ క్లాస్ ప్రారంభంలో మనం దీని గురించి డిస్కషన్ చేసాం. ఇక్కడ గమనించినట్లయితే సొల్యూషన్, సో z1 by z2 is equal to, సో z1 ఇక్కడ 6 plus 3i అని రాయండి, బై z2ని 2 minus 1 into i, 2 minus అని రాయండి. మళ్ళీ ఇక్కడ డినామినేటర్లో కాంప్లెక్స్ నెంబర్ ఉంది కాబట్టి ఇరువైపులా రేషనలైజ్ చేయండి. సో 2 plus i by 2 plus i. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నుంచి ఆర్డినరీ మల్టిప్లికేషన్ పైన చేసిన విధంగానే 6 into 2 12, plus 6 into I 6i, plus 3i into 2 plus 6i, and here 3i into I, there I into I square is there, minus 1 into 3 minus 3 by, మళ్ళీ ఇది మనకి a plus ib into a minus ib రూపంలో ఉంది. a plus ib into a minus ib అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ కాబట్టి 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అని రాసుకోండి. దిస్ ఈజ్ ఈక్వల్ టు 12 minus 3, సో 9, అండ్ 6 plus 6 12i by 2 స్క్వేర్ 4 plus 1 5. దీన్ని మళ్ళీ మనం క్రమయుగ్మ రూపంలో రాసినట్లయితే 9/5, 12/5. ఇది ప్రశ్న నెంబర్ 2. z ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా సైన్ తీటా. z ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా సైన్ తీటా అయితే z మైనస్ 1/z ఈజ్ ఈక్వల్ టు ఎంత? z ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా సైన్ తీటా అయినట్లయితే z మైనస్ 1/z ఈజ్ ఈక్వల్ టు ఎంత? సో మళ్ళీ సొల్యూషన్, సో z ఈజ్ ఈక్వల్ టు దీన్ని కాంప్లెక్స్ రూపంలో రాద్దాం. కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా, ఇక్కడ 1/z, ఇది z యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. మన ప్రశ్నలో z మైనస్ 1/z ఎంత అని అడిగారు కాబట్టి ముందు ఇక్కడ 1/z కనుక్కుందాం. 1/z, z బదులు కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా ఉంది. మళ్ళీ రెగ్యులర్గా మనం చేసేటువంటి ప్రొసీజర్లో భాగంగానే కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా అనే కాంప్లెక్స్ నెంబర్ డినామినేటర్లో ఉంది కాబట్టి దీన్ని ఇరువైపులా రేషనలైజ్ చేద్దాం. కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా బై కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా. ఇప్పుడు ఇక్కడే 1 ఇంటూ కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా, సేమ్ కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా. మళ్ళీ రిపీటెడ్గా వస్తున్నటువంటి ఫార్ములా ఏ ప్లస్ ఐబి ఇంటూ ఏ మైనస్ ఐబి ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ ఏ బదులు కాస్ తీటా ఉంది, బి బదులు సైన్ తీటా ఉంది కాబట్టి కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా. మనకి కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని తెలుసు. సో డినామినేటర్లో 1 రాయిపోవడంలో వచ్చే నష్టమేం లేదు. కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా. ఇప్పుడు మనకి z 1/z రెండు వచ్చినాయి. సో ప్రశ్న ప్రకారం z మైనస్ 1/z ఈజ్ ఈక్వల్ టు, z అంటే కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా
మైనస్ 1/z అంటే కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా. దిస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా. అండ్ ఇక్కడ మైనస్ చేత మల్టిప్లై చేసినట్లయితే మైనస్ కాస్ తీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఐ సైన్ తీటా. ఇక్కడ ప్లస్ కాస్ తీటా మైనస్ కాస్ తీటా క్యాన్సిల్ చేయండి. ఐ సైన్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా ఈజ్ నథింగ్ బట్ 2i సైన్ తీటా. సో ఇక్కడ ఈ ప్రాబ్లంలో వచ్చినప్పుడు ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినగానే ప్రతి కాంప్లెక్స్ నెంబర్కి రియల్ పార్ట్ అనేటువంటిది, ఇమాజినరీ పార్ట్ అనేటువంటిది ఉంటే వాస్తవ భాగము, సో కల్పిత భాగం అనేటువంటివి. ఇక్కడ మనం క్లియర్గా గమనించినట్లయితే ఐతో కూడినటువంటి విలువ మాత్రమే ఉంది. సో రియల్ పార్ట్ అనేటువంటిది ఏమీ లేదు. సో రియల్ పార్ట్ 0 అయింది. ఇక్కడ చిన్న పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక సంకీర్ణ సంఖ్యలో కాంప్లెక్స్ నెంబర్స్లో ఓన్లీ ఇమాజినరీ పార్ట్ ఉందంటే రియల్ పార్ట్ 0 అని అర్థం. ఓన్లీ రియల్ పార్ట్ ఉందంటే ఇమాజినరీ పార్ట్ 0 అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఇది ప్యూర్లీ ఇమాజినరీ వాల్యూ. దీని తర్వాత మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 7,24. సో క్వశ్చన్ నెంబర్ 3, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 7,24. సో ఇచ్చినటువంటి ప్రాబ్లం సొల్యూషన్, ఇచ్చినటువంటి కాంప్లెక్స్ నెంబర్ని తీసుకుందాం. లెట్ z ఈజ్ ఈక్వల్ టు 7 + 24i. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం చేసినటువంటి ఉదాహరణ దీనికి సంబంధించింది. సో అడిగినటువంటి ప్రశ్నకి ఆన్సర్ హియర్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ z ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా గుర్తుపెట్టుకున్నట్లయితే a/a² + b² మైనస్ b/a² + b². దీన్ని ఇక్కడ మనం a + ib తో కనుక పోల్చినట్లయితే a ఈజ్ ఈక్వల్ టు 7, b ఈజ్ ఈక్వల్ టు 24. ఆ విలువల్ని కనుక ఇక్కడ ప్రతిక్షేపించినట్లయితే a 7/7² + 24², అలాగే మైనస్ 24/7² + 24². దిస్ ఈజ్ ఈక్వల్ టు 7² 49, 24² 576. సో రెండుని యాడ్ చేయండి 625. సో 5/625 మైనస్ 24/625. ఇది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. దీనిలోనే మరి ఒక మోడల్ మనం గమనించినట్లయితే, సో ఆల్రెడీ మనం బోర్డు మీద చేసినటువంటి ప్రాబ్లమే ఉంది. ఇక్కడ కాస్ తీటా సైన్ తీటాకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కనుక్కోమన్నారు. ఆల్రెడీ ఇక్కడ మనం చేసాం. z ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా అనేటువంటి లెక్క. దీనిలో z యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ 1/z, కాబట్టి ఆ సమస్యకి ఆన్సర్ ఇక్కడే ఉంది, అది గమనించండి. దీనిలో చివరిది సో z ఈజ్ ఈక్వల్ టు -2,1. మళ్ళీ సేమ్ z ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా a/a² + b² మైనస్ b/a² + b². దిస్ ఈజ్ ఈక్వల్ టు సో -2 whole square plus 1 square, minus 1 - 2 whole square plus 1 square, and 2 square minus 2 whole square is nothing but 4 plus 1, so -2/5, -1/5. సో ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్. నెక్స్ట్
ఇంటిగ్రల్ పవర్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే z పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 ఆల్వేస్, z పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు z, and z పవర్ n ఈజ్ ఈక్వల్ టు z పవర్ n minus 1 into z, and most importantly z పవర్ minus n ఈజ్ ఈక్వల్ టు 1 by z పవర్ n. ఈ ఇంటిగ్రల్ పవర్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ అనేటువంటి ఈ భాగంలో ఇంతకుముందు మనం చదువుకున్నాం I² ఈజ్ ఈక్వల్ టు -1. ఇప్పుడు ఇందులో భాగంగానే I³ కావాలి మనకి. I³ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయచ్చండి అంటే I² ఇంటూ I అని రాయచ్చు. I² ఈజ్ ఈక్వల్ టు -1 ఇంటూ I, -1 ఇంటూ I ఈజ్ ఈక్వల్ టు -I. అలాగే I పవర్ 4, సో I పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు నిర్వచనం ప్రకారం I³ ఇంటూ I, అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు I³ మైనస్ I ఇంటూ I ఇంటూ I². I² ఈజ్ ఈక్వల్ టు -1, సో మైనస్ ఇంటూ మైనస్ +1, లేదా I పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు I² ఇంటూ I² అని రాసుకుందాం. I² విలువ మనకు తెలుసు, -1 ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ ఈ 4 విలువల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వన్ I ఈజ్ ఈక్వల్ టు √-1, సెకండ్ వన్ I² ఈజ్ ఈక్వల్ టు -1, నెక్స్ట్ వన్ ఈజ్ I³ ఈజ్ ఈక్వల్ టు -A అండ్ I పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని ఇక్కడ I² ఈజ్ ఈక్వల్ టు -1, I³ ఈజ్ ఈక్వల్ టు -I అండ్ I పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు వీటిని ఆధారంగా చేసుకొని హైయెస్ట్ పవర్స్ ఆఫ్ I, ఉదాహరణకి I పవర్ 10 కనుక్కోమన్నారు మనల్ని. I పవర్ 10, ఈ I పవర్ 10 విలువ కనుక్కునేప్పుడు మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటండి అంటే ఈ విషయాలు I² అంటే -1 అన్న విషయాన్ని, I³ అంటే -I అన్న విషయాన్ని, I పవర్ 4 అనేటువంటిది 1 అనే విషయాన్ని. సో సాధ్యమైనంతవరకు I పవర్ 4 1 అనే విషయాన్ని మనం ఉపయోగిద్దాం. ఇక్కడ ఈ I పవర్ 10 ఏం అర్థం అండి, I పవర్ I ఇంటూ I² అని అర్థం. సో బేసెస్ ఈక్వల్, సో పవర్స్ని యాడ్ చేసినట్లయితే 8 + 2 10 అవుతుంది. ఇప్పుడు I పవర్ 8 రాయచ్చండి అంటే I పవర్ 4 హోల్ స్క్వేర్ ఇంటూ I² అని రాయచ్చు. ఇప్పుడు ఇక్కడ I పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 1, సో 1² అంటే 1 ఇంటూ I² అంటే ఆల్రెడీ మనకి తెలుసు -1, 1 ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ టు -1. అలాగే I పవర్ 29 అడిగారు. I పవర్ 29 మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఒక సింపుల్ పాయింట్. ఇక్కడ ప్రతి విద్యార్థి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పైన పవర్లో ఎంతైతే ఉందో దానికి దగ్గరగా ఉండే 4 మల్టిపుల్ తీసుకోండి. ఈ పవర్లో ఎంతైతే ఉన్నదో దానికి దగ్గరగా ఉండే 4 మల్టిపుల్ అంటే 4 యొక్క గుణిజాన్ని తీసుకుందాం. సో 29 4th టేబుల్లో చూసినట్లయితే 28 ఉంటుంది. సో దీన్ని ఏం రాద్దామండి అంటే ఇక్కడ I పవర్ 28 ఇంటూ I అని రాద్దాం. సో ఏమీ లేకపోతే ఘాతంలో ఒకటి ఉంటుంది కాబట్టి మళ్ళీ బేసిస్ ఈక్వల్గా 28 + 1 29 వచ్చేస్తుంది. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు I పవర్ 28ని ఇప్పుడు I పవర్ 4 హోల్ పవర్ 7, 4 7s are 28 ఇంటూ I. Now I పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ 1 పవర్ 7 ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి 1 ఇంటూ I ఈజ్ ఈక్వల్ టు I. సో ఇలా I యొక్క హైయెస్ట్ పవర్స్ని కనుక్కుంటంలో
మనం ఇక్కడ ఒక కామన్ పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి. మనం ఎక్కువగా I⁴ 1 అనేటువంటి కాన్సెప్ట్ మనకి తెలుసు కాబట్టి ఈ I⁴ 1 అనేటువంటి పాయింట్ని మైండ్లో ఉంచుకొని ఇక్కడ ఉన్నటువంటి పవర్ ఏదైతే ఉందో ఆ పవర్కి దగ్గరగా ఉన్న 4 మల్టిపుల్ ఏదైతే ఉందో దానికి గనక మనం బ్రేక్ చేసినట్లయితే ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ 10, 4th టేబుల్లో 10కి దగ్గరగా ఉండేది 8, కాబట్టి 8 + 2 10. ఇక్కడ 29 తీసుకున్నాం. అగైన్ 29లో 4th టేబుల్కి నియర్గా ఉండేటువంటిది 28, కాబట్టి 28 + 1 అని రాసాం. ఇలా I యొక్క పవర్స్ని క్యాలిక్యులేట్ చేయటంలో ఈ వచ్చేటువంటి వాటిని మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి వీటి మీద ఫర్దర్గా 1/I³ విలువ ఎంతో కనుక్కోమన్నారు. 1/I³ విలువ ఎంతో కనుక్కోమన్నారు. ఇక్కడ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటండి అంటే 1/I³. ఇక్కడ 1 అనేటువంటి నెంబర్ క్లియర్గా మనకు కనబడుతూ ఉంటుంది. 1 నేను రాయొచ్చండి అంటే I⁴ అని రాయొచ్చు /I³. సో I⁴/I³ I⁴/I³ అంటే 3 క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ మిగిలింది ఏంటండి అంటే I. అలాగే 1/I ఓన్లీ 1 I ఈజ్ ప్రజెంటెడ్ హియర్. Then only one thing is rationalized. 1/I into I/I. So 1 into I is equal to I. I into I is I square. I square is equal to -1. So that is equal to -I. అంటే I యొక్క పాజిటివ్ పవర్సు అలాగే I యొక్క నెగిటివ్ పవర్సు I అనేటువంటిది న్యూమరేటర్లో ఉన్నప్పుడు డినామినేటర్లో ఉన్నప్పుడు మనం చేసేటువంటి క్యాలిక్యులేషన్స్ అనేటువంటివి ఇలా ఉంటాయి. ఇక్కడ తర్వాత వచ్చేప్పటికి కాంప్లెక్స్ కాంజుగేట్. సంయుగ్మ సంకీర్ణ సంఖ్య అంటాం కాంప్లెక్స్ కాంజుగేట్. సపోజ్ Z ఈజ్ ఈక్వల్ టు A + IB అనేటువంటిది ఏదైనా ఒక కాంప్లెక్స్ నెంబర్ అయితే ఈ కాంప్లెక్స్ నెంబర్ యొక్క కాంజుగేట్ సంయుగ్మ అనేదాన్ని Z బార్ అనే దాంతో సూచిస్తాం. సో Z బార్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి అంటే A - IB. ఇంతకుముందు మనం చేసిన లెక్కల్లో ఇదే ప్లస్ ఉన్న చోట నేను మైనస్ చేయమని చెప్పి అక్కడ మీకు ఒక పదాన్ని చెప్పాను, అకరణీయం చేయటం అని చెప్పి. వాస్తవానికి ఇది కాంప్లెక్స్ కాంజుగేట్ చేత మల్టిప్లై చేయటం అంటాం దాన్నే. ఇది ఆ పదం అక్కడ రాలేదు కాబట్టి రేషనలైజ్ అనే దాంతో వచ్చాం. ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకోవాలి Z ఈజ్ ఈక్వల్ టు A + IB అయితే దాని యొక్క కాంప్లెక్స్ కాంజుగేట్ని Z బార్ అని సూచిస్తాం. Z బార్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి అంటే A - IB. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్లీ Z + Z బార్ ఈ రెండింటినీ కనుక మనం యాడ్ చేసినట్లయితే A + IB + A - IB ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి A + A ఈజ్ ఈక్వల్ టు 2A వస్తుంది. ఆ 2ను కూడా యువతలు తీసుకున్నట్లయితే Z + Z బార్ / 2 ఈజ్ ఈక్వల్ టు A. దీన్ని ఏమంటామండి అంటే రియల్ ఆఫ్ Z. సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం ప్రతి కాంప్లెక్స్ నెంబర్కి 2 పార్ట్స్ ఉంటాయి, రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్. ఇక్కడ A అనేటువంటి దాన్ని రియల్ పార్ట్ అన్నాం, B అనేటువంటి దాన్ని ఇమాజినరీ పార్ట్ అన్నాం. సో ఎప్పుడైతే కాంప్లెక్స్ కాంజుగేట్ అనేటువంటి దాన్ని మనం డిఫైన్ చేసామో ఇదే రకంగా Z - Z బార్ చేసినట్లయితే సో A + IB సో మైనస్ A - IB ఇక్కడ Z - Z బార్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మధ్యలో ఉన్న ఆపరేషన్ మైనస్. సో +A - A క్యాన్సిల్ అవుతాయి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ IB + IB ఈజ్ 2IB. మళ్ళీ ఆ 2ని వదలకు పట్టుకొచ్చినట్లయితే Z - Z బార్ / 2 ఈజ్ ఈక్వల్ టు IB. దీన్నే ఇమాజినరీ ఆఫ్ Z అంటాం. ఇక్కడ రియల్ పార్ట్ 0 అయిపోయింది, పై కేసులోనేమో ఇమాజినరీ పార్ట్ 0 అయిపోయింది. ఇది కాంప్లెక్స్ కాంజుగేట్ అనేటువంటి పదం. ఈ కాంప్లెక్స్ కాంజుగేట్ అనేటువంటి పదంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటండి అంటే
ఎక్కడైతే మనకి ఐ అనేటువంటి ఉందో ఆ ఐ మందు ఉన్నటువంటి గుర్తుకి వ్యతిరేకమైన గుర్తును రాయటం ద్వారా వచ్చేదాన్ని ఇచ్చినటువంటి కాంప్లెక్స్ నెంబర్కి కాంప్లెక్స్ కాంజుగేట్ అని పిలుస్తాం, సంయుగ్మకరణి అంటాం. అలాగే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే z ప్లస్ z బార్ ఈజ్ ఈక్వల్ టు రియల్ ఆఫ్ z. దీన్నే z ఇంటూ z బార్ రాసినట్లయితే ఏ ప్లస్ ఐబి ఇంటూ ఏ మైనస్ ఐబి అండ్ ఏ ప్లస్ ఐబి ఇంటూ ఏ మైనస్ ఐబి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అగైన్ ఏ రియల్ నెంబర్. సో ఈ కాంప్లెక్స్ కాంజుగేట్ అనే పదానికి నిర్వచనం ఇంకో రకంగా కూడా చెప్పచ్చు. ఏవైనా రెండు కాంప్లెక్స్ నెంబర్స్ని కాంజుగేట్స్ అని చెప్పాలంటే వాటి మొత్తం, వాటి సమ్ యాజ్ వెల్ యాజ్ వాటి ప్రోడక్ట్, వాటి లబ్ధము రెండు కూడా రియల్ నెంబర్ అయినట్లయితే అందులో ఒకదాన్ని రెండో దానికి ఏమని పిలుస్తామండి అంటే కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ అని పిలుస్తాం. z ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి అనేటువంటిది ఒక కాంప్లెక్స్ నెంబర్. z బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఐబి అయింది. ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తున్నట్లయితే z బార్ హోల్ బార్ అంటే దీనికి కాంజుగేట్ నెంబర్ రాయాలి. జడ్కి కాంజుగేట్ z బార్. మనం అనుకున్న రూల్ ఏంటండి అంటే ఇక్కడ ఐ ముందు ఏదైతే గుర్తుందో దాన్ని మార్చి రాయమన్నాం. ఇప్పుడు z బార్ అనేటువంటిది వచ్చింది. z బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఐబి. దీన్ని మళ్ళీ మనం బార్ రాసినట్లయితే ఇక్కడ మైనస్ కాస్త చేంజ్ అయ్యి ఏ ప్లస్ ఐబి అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు z. సో z బార్ హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు z. And most importantly z1 plus z2 bar is equal to z1 bar plus z2 bar. That is, so conjugate is distributive over addition as well as it is distributive over multiplication, and this is also distributive over division also. Here most importantly z into z bar is equal to, we can see z square, z into z bar is equal to z bar into z is equal to z square. So z square అనే కాన్సెప్ట్ ప్రస్తుతం మనం చేద్దాం. ఈ పాయింట్లు ఈ నోట్లు z ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి, z బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఐబి. ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేప్పటికి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. సపోజ్ ఏ ప్లస్ ఐబి అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్ అనుకుందాం. ఈ ఏ ప్లస్ ఐబి అనేటువంటి కాంప్లెక్స్ నెంబర్కి స్క్వేర్ రూట్ కనుక్కుంటాం. ఎలా? దానికోసం ఏం చేద్దామండి అంటే రూట్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఐవై. సో ఇక్కడ కూడా ప్లస్ సింబల్ ఉన్నట్లయితే ఇక్కడ ప్లస్ సింబల్ అయితే తీసుకోవాలి. అలాగే మైనస్ సింబల్ ఉన్నట్లయితే అలాగే మైనస్ సింబల్ తీసుకోవాలి. దీన్ని ఒక ఫార్ములా రూపంలో గుర్తుపెట్టుకోండి. ఫార్ములాకి వచ్చేప్పటికి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ रूट ए स्क्वेर प्लस बी स्क्वेर प्लस ए बाई 2 कामा y इज इक्वल टू रूट ऑफ रूट ए स्क्वेर प्लस बी स्क्वेर माइनस ए बाई 2. ఇది ఫార్ములాను గుర్తుపెట్టుకోవాలి. ప్రాబ్లం మామూలుగా పద్ధతి ప్రకారం చేయొచ్చు, కానీ ఫార్ములా రూపంలో గుర్తుపెట్టుకున్నట్లయితే సింపుల్గా వస్తుంది. సో ఇక్కడ రూట్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఐవై. అందులో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏ బై 2. వై ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏ బై 2. ఇదే విధంగా రూట్ ఏ మైనస్ ఐబి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ మైనస్ ఐవై. అలాగే పైన ఏవైతే మనం ఎక్స్ వై వాల్యూస్ని మనం రిప్రజెంట్ చేసామో అవే ఎక్స్ వై వాల్యూస్ ఇక్కడ కూడా అటువంటి విలువలు మారవు.
వాటి నుంచే వస్తాయి. ఇకపోతే ఇప్పుడు మనం అనుకున్నట్లుగానే స్క్వేర్ రూట్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ ఇంతకుముందు లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. స్క్వేర్ రూట్ కట్టాం కాబట్టి ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 2 విలువలు వచ్చినాయి. అలాగే నెక్స్ట్ పోతే క్యూబ్ రూట్ అనేటువంటి వర్డ్ వస్తుంది. క్యూబ్ రూట్ అన్నప్పుడు మనకి 3 వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే nth రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. సపోజ్ z1 పవర్ n ఇజ్ ఈక్వల్ టు z, దెన్ z1 ఇజ్ ఈక్వల్ టు z పవర్ 1/n. సో ఈ z పవర్ 1/n అనేటువంటి దాన్ని మనం nth రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అని పిలుస్తాం. ఇక్కడ మనం రూట్ a ప్లస్ ఐబి అని రాస్తున్నప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం a ప్లస్ ఐబి హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2 అని అర్థం. దీన్నే మనం స్క్వేర్ రూట్ అని రాస్తాం. ఇదే రకంగా క్యూబ్ రూట్ అన్న పదం విన్నప్పుడు a మైనస్ ఐబి హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3 అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదే రకంగా nth రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అన్నప్పుడు z పవర్ 1/n. అలాగే ఇక్కడ ఈ కాంప్లెక్స్ నెంబర్స్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము ప్రయోజనము, ఇక్కడ స్క్వేర్ రూట్ అన్నాం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 2 విలువలు వచ్చినాయి. ఇక్కడ క్యూబ్ రూట్ అంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ 3 విలువలు వస్తాయి. అక్కడ nth రూట్ అనే పదం వాడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా n సొల్యూషన్స్ ఉంటాయి. సో ఇదొక థీరం. ఈ థీరం గుర్తుపెట్టుకోవాలి. The nth root of a complex number will have exactly n roots, or we can use the word n solutions. Similarly, the cube root of a complex number will have 3 solutions as well as 3 roots. And this is the concept which is much related to that exercise 2. And most importantly, so these are the points to remember. The first one is this one, complex conjugate. Let z is equal to a plus ib is a complex number, then the conjugate is denoted by z bar, and just change the sign before that I, and you can have z bar is equal to a minus ib. And most importantly, the properties here, z bar whole bar is equal to a plus ib, that is equal to z. Then comes the square root of a complex number. Suppose a plus ib is a complex number, then its square root, root a plus ib is equal to plus or minus x plus iy. Here the sign plus or minus depends according to the plus or minus here, and these are the 2 formulae you must remember. X is equal to root a square plus b square plus a by 2, and y is equal to root of a square plus b square minus a by 2, and most importantly root a minus ib is equal to plus or minus x minus iy, and root a minus b is nothing but a plus ib whole to the power of 1/2, square root whole power 1/2, cube root whole power 1/3, nth root whole power 1/n. And the most important is, if the nth root of a complex number definitely will have n solutions. So okay, so next class we will discuss that exercise.